ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నమస్కారం. ఈరోజు మనం ఈ వీడియో ద్వారా తులరాశిలో జన్మించిన జాతకుల గురించి తెలుసుకోబోతున్నాం. ఏప్రిల్ 14వ తేదీ సోమవారం నాడు తులరాశి వారికి రాత్రి 9:30 ఒక ఫోన్ కాల్ రాబోతుంది. దాంతో మీరు చాలా ఆందోళన చెందుతారు. కాబట్టి తులరాశి వారు జాగ్రత్తగా ఉండాలి. మరి ఏప్రిల్ 14వ తేదీ సోమవారం నాడు తులరాశి వారికి ఎవరి నుంచి ఫోన్ కాల్ వస్తుంది? రాత్రి 9 గంటల తర్వాత ఒక ఫోన్ కాల్ రావడంతో మీరు ఏ విధంగా భయభ్రాంతులకు గురవుతారో, ఎందుకు ఆందోళన చెందుతారో, అసలు ఎందుకు మీరు జాగ్రత్తగా ఉండాలి, మీ జీవితంలో ఏం జరగబోతుంది, ఇటువంటి ఎన్నో విషయాలను ఈరోజు మనం ఈ వీడియో ద్వారా తెలుసుకోవడంతో పాటుగా ప్రస్తుతం మీకు గ్రహ సంచారం ఏ విధంగా ఉందో కూడా చూసి తెలుసుకుందాం. కాబట్టి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే మేము ఏం చెప్తున్న విషయం మీకు పూర్తిగా క్లారిటీగా అర్థమవుతుంది. శ్రీ కొమురవెల్లి మల్లన్న స్వామి జ్యోతిష్యాలయం. మీరు సమస్యలు తీరక బాధపడుతున్నారా? పూజారి గారిని సంప్రదించండి. అనుభవంతో సమస్యలు తీరే ప్రత్యేకమైన పూజలు చేస్తున్నారు. కొమురవెల్లి మల్లన్న స్వామి ఆశస్సులతో భార్యాభర్తల సమస్యలు, ప్రేమించిన వారు దూరం కావటం, అనుకున్న పనులు కాకపోవటం, డబ్బు సమస్యలు, వ్యాపారంలో నష్టం రావటం, నమ్మిన వారు దూరం కావటం, కుటుంబ సమస్యలు, ఆరోగ్య సమస్యలు, ఇంట్లో కలహాలు రావటం, ఇంకా ఇటువంటి ఏ సమస్యలు ఉన్నా కొమురవెల్లి మల్లన్న స్వామి ఆశీస్సులతో దూరంలో ఉన్నవారికి కూడా ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును. ఫోన్ నంబర్ 8897741766. ఇక ఏమాత్రం లేట్ చేయకుండా వెంటనే వీడియోని స్టార్ట్ చేసేద్దాం. వేద జ్యోతిష శాస్త్రంలో గ్రహాల రాశి సంచారాలకు మరియు నక్షత్ర సంచారాలకు చాలా ముఖ్యమైనటువంటి పాత్ర అనేది ఉన్న విషయం మనందరికీ కూడా తెలిసిందే కదా. అయితే శనిదేవుడిని కర్మలకు అధిపతిగా చెబుతూ ఉంటారు. శని కీలకమైన గ్రహాలలో ఒక గ్రహంగా చెప్పబడుతుంది. శనిదేవుడి గమనం ద్వాదశ రాశుల వారి జీవితాలపైన ప్రభావాలను చూపుతుంది. శని నిర్దిష్ట సమయం తర్వాత వివిధ రాశులను, నక్షత్రాలను బదిలీ చేస్తూ ముందుకు సాగుతాడు. అయితే ఏప్రిల్ 28వ తేదీన శని గ్రహం ఉత్తరాభాద్ర నక్షత్రంలో సంచరించబోతున్నాడు. ఉదయం 7:52 శనిదేవుడు సంచారం సాగుతుంది. అయితే ఈ యొక్క ఎఫెక్ట్ అనేది, ఈ యొక్క ప్రభావం అనేది ఏప్రిల్ 28వ తేదీన జరగబోయే శనిగ్రహ ఉత్తరాభాద్ర నక్షత్రంలో సంచారం అనేది ముందు నుంచే, అంటే ఏప్రిల్ మంత్ ముందు నుంచే ఈ యొక్క ప్రభావం అనేది స్టార్ట్ అవుతుందండి. దాంతో తులరాశి వారి జీవితంలో ఎన్నో అనుకూల మార్పులు, ప్రతికూల మార్పులు కూడా జరగబోతున్నాయి. ఉత్తరాభాద్ర నక్షత్రంలో శనిదేవుడి సంచారం కారణంగా తులరాశి వారికి అదృష్టం కలిసి వస్తుంది. అదేవిధంగా ఈ యొక్క రాశి వారి ఇంట్లో శని 6వ ఇంట్లో ఉన్నాడు. దాంతో మీకు బాగా కలిసి రాబోతుంది. ఇన్నాళ్ళు మిడిల్ క్లాస్ లైఫ్తో సతమతమవుతున్న మీ జీవితం ఒక్కసారిగా చేంజ్ అవుతుందండి. మీ లైఫ్ స్టైల్ టోటల్గా మారిపోతుంది. మార్కెట్లో మీకు ఎదురు నిలబడిన వారే ఈ సమయంలో తోక ముడవడం జరుగుతుందండి. మీ తెలివితేటలతో వ్యాపారంలో కింగ్ లాగా ఎదుగుతారు తులరాశివారు. ప్రెజెంట్ మీరు ఏదైతే వ్యాపారం చేస్తున్నారో ఆ బిజినెస్లో మీరు బాగా రాణిస్తారండి. అయితే ఈ యొక్క రాశి వారికి ఈ సమయంలో ధనలాభం కూడా కలగబోతుంది. అంతేకాదు వైవాహిక జీవితం చాలా స్ట్రాంగ్గా బలపడుతుంది. ఉద్యోగులు మంచి ఉద్యోగాలను సాధిస్తారు. మీ లైఫ్ సెటిల్ అయ్యే రంగాల్లో ఈ యొక్క తులరాశి వారు అడుగు పెట్టడం వల్ల అన్ని విధాలుగా కూడా మీకు కలిసి రాబోతుందండి. ఇక్కడ నుంచి తులరాశి వారికి అంతా కూడా శుభప్రదంగా ఉండబోతుంది. మీరు చేపట్టిన అన్ని పనుల్లో సక్సెస్ని సాధిస్తారు. అదృష్టం మీ వెంటే ఉంటుంది. ప్రయత్నాల ద్వారా జీవితంలో సానుకూల మార్పు అనేది వస్తుంది. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ఇకపోతే మనం స్టార్టింగ్లో అనుకున్నాం కదా, ఏప్రిల్ 14వ తేదీన అంటే సోమవారం రోజున తులరాశిలో జన్మించిన జాతకులకు రాత్రి 9:30 ఒక ఫోన్ కాల్ రాబోతుందని, దాంతో మీరు ఆందోళన చెందుతారని, జాగ్రత్తగా ఉండాలని మనం మొదట్లోనే అనుకున్నాం కదా వీడియో స్టార్టింగ్లో. మరి ఇందుకు సంబంధించి మరింత ఇన్ఫర్మేషన్ని ఇప్పుడు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకుందాం. ఏప్రిల్ 14వ తేదీ సోమవారం నాడు తులరాశి వారికి ఒక ఫేక్ కాల్ అనేది వస్తుందండి. అది కూడా రాత్రి 9 గంటలు దాటిన తర్వాత, అంటే 9:30 ప్రాంతంలో ఒక ఫేక్ ఫోన్ కాల్ వస్తుందండి. దాంతో మీరు నిజంగా ఆందోళన చెందుతారు. ఆ యొక్క వ్యక్తిలో అన్నోన్ నంబర్స్, అంటే ఒక అన్నోన్ నంబర్ నుంచి మీకు కాల్ అవడంతో ఆ వ్యక్తులు ఎవరా అని మీరు ఫస్ట్ చాలా భయపడిపోతారు. అయితే ఆ వ్యక్తులు ఎవరంటే, మిమ్మల్ని ఎవరైతే మోసం చేయాలనుకున్నారో ఆ వ్యక్తి నుంచి మీకు ఫోన్ కాల్ వస్తుందండి. వారు మిమ్మల్ని భయప్రాంతులకు గురి చేస్తారు. కానీ మీరు అసలు జడవద్దు, జాగ్రత్తగా ఉండి తెలివిగా ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. ఆ వ్యక్తులు మీకు ఫోన్ చేసి ఈ మధ్యకాలంలో ఏదైతే మోసాలు జరుగుతున్నాయో, అంటే బ్యాంక్ అకౌంట్స్ ద్వారా కానీ, ఆధార్ కార్డ్ ద్వారా కానీ మీ అకౌంట్లో ఉన్నటువంటి డబ్బులను ఖాళీ చేసే పరిస్థితి కనిపిస్తుంది కదా, ఆ విధంగా మీకు ఫేక్ మెంబర్స్ కొంతమంది మీకు కాల్ చేయడం జరుగుతుంది. అది కూడా రిపీటెడ్గా కాల్ చేస్తారండి. ఒకరు కాదు, ఇద్దరు కాదు,
రాత్రి 9:30 తర్వాత ఏప్రిల్ 14వ తేదీ సోమవారం నాడు రాత్రి 9:30 తర్వాత మీకు ఒకరి తర్వాత ఒకరికి ఫోన్ కాల్స్ చేస్తూ ఉంటారండి. అది కూడా ఫేక్ ఫోన్ కాల్స్ వస్తాయండి. ఓటీపీ చెప్పమని, అదేవిధంగా ఇలా రకరకాలుగా మీ అకౌంట్కి సంబంధించి ఏదో మీరు ఒక గేమ్ ఆడని, అందులో గెలిచారని, అందుకు సంబంధించిన అమౌంట్ అనేది మీ అకౌంట్లో వేస్తున్నాం, నంబర్ చెప్పండి, ఇటువంటి ఎన్నో చెప్తారండి. మీకు లక్కీ డ్రాలో డబ్బులు వచ్చాయని, ఇలా ప్రతిదీ ఒకటనే కాదండి, ఇలా రకరకాల మీకు ఫోన్ కాల్స్ వచ్చి మీరు కనుక అదేవిధంగా వారి మాటలు ఏంటో మోసపోయి ఓటీపీలు చెప్పినట్లయితే ఖచ్చితంగా మీరు మోసపోతారండి. కాబట్టి తెలివిగా ఆలోచించి తులారాశి వారు ఆ రోజు ఎవరైతే మీకు వ్యక్తులు ఫోన్ చేస్తారో అసలు ఆ కాల్స్ లిఫ్ట్ చేయొద్దు. మీరు వెంటనే బ్లాక్ లిస్ట్లో పెట్టేయండి. చాలా జాగ్రత్తగా ఉండాలి. సైబర్ క్రైమ్కి మీరు రిపోర్ట్ చేయండి. ఈ విధంగా ఆ వ్యక్తుల నుంచి వచ్చే ఫోన్ కాల్స్ మీరు అవాయిడ్ చేయకపోతే మీరు చాలా బ్యాంక్ బ్యాలెన్స్లో లాస్ అవుతారు. కాబట్టి ముందు నుంచి చాలా జాగ్రత్తగా ఉండాలి. తులారాశి వారు గుర్తుపెట్టుకోండి. అయితే తులారాశి వారు ఇది మీ లక్ష్యాలను సాధించే సమయంగా కూడానండి. మీరు మరింత ధైర్యాన్ని, బలాన్ని పొందేందుకు అవకాశం కూడా ఉంది. వ్యాపారం చేస్తున్న వ్యక్తులు తరచుగా లాభాలు, ఆర్థిక ప్రయోజనాలను పొందుతూనే ఉంటారు. విద్యార్థులు మంచి ఫలితాలను అందుకుంటారు. అయితే ఈ రాశి వారి అన్ని సౌకర్యాలు పొందడం జరుగుతుంది. విలాసవంతమైన వస్తువులను ఆనందిస్తారు. ఈ సమయం మీకు బాగా కలిసి వస్తుందండి. వృత్తి, ఉద్యోగ, వ్యాపార పరంగా మీరు కోరుకున్నటువంటి మార్పులను మీరు చూస్తారు. వృత్తి వ్యాపారాల్లో ఊహించిన మార్పులు చోటు చేసుకుంటాయి. పై అధికారుల మెప్పును మీరు పొందుతారు. ఉద్యోగుల సహాయ సహకారాలు మీకు పూర్తి స్థాయిలో అందుతాయండి. అయితే కీలకమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు మాత్రం ఈ సమయంలో మీరు చాలా జాగ్రత్తలు వహించాల్సి ఉంటుంది. సొంత ఇంటి కోసం ప్రణాళిక వేసుకోవడం, సొంత ఇంటికి లోన్ తీసుకోవడం, ఇటువంటివన్నీ కూడా సఫలీకృతం అవుతాయి. అలాగే మధ్యలో ఆగిపోయినటువంటి సొంత ఇంటి నిర్మాణం కూడా పూర్తి చేయడం వంటివి చేస్తారు. అదేవిధంగా మీరు సంతానం రీత్యా కూడా ఎన్నో లాభాలు పొందే అవకాశం ఉందండి. చదువుల్లో బాగా రాణిస్తారు మీ యొక్క సంతానం. తల్లిదండ్రులకు సంతోషాన్ని అందిస్తారు. ఇక ఈ రాశి వారికి పూర్వీకుల నుంచి రాబడేటువంటి ఆస్తులన్నీ కూడా వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. అదేవిధంగా కోర్టు తగాదాల్లో ఉన్నటువంటి భూములు మీ సొంతం కాబోతున్నాయి. వివాదాల్లో చిక్కుకున్న భూముల్ని మీరు మీ యొక్క సొంతం చేసుకోబోతున్నారు. అలాగే ఈ రాశి వారు ఆర్థికంగా ఈ ఏడాది లాభపడబోతున్నారు. మీరు ప్రతి విషయంలో కూడా ముందుంటారండి. ఉద్యోగుల ప్రమోషన్ రావటం కానీ, లేదా అధిక ఉద్యోగ బాధ్యతలు తీసుకోవడం వల్ల కానీ మీకు అన్ని విధాలు కూడా మీకు కాస్త బరువు బాధ్యతలు పెరిగినా కూడా మీకు లాభాలు చేకూరుతాయండి. తులారాశి వారి జీవితంలో మీరు ఏవైతే కలలు కన్నారో, మీ జీవితం ఎలా ఉండాలని అనుకున్నారో అవన్నీ కూడా పూర్తవబోతున్నాయి. మీకు అన్ని విధాల అనుకూలమైనటువంటి సమయం, అదృష్టం మీ చెంతకు రానుంది. తులారాశి వారి జీవితం మారబోతుంది. మీరు కోరుకున్న ప్రతి మీ సొంతం అవుతుంది. గతంలో ఆగిపోయిన పనులన్నీ కూడా ఈ సమయంలో ఖచ్చితంగా మీరు పూర్తి చేస్తారు. అంతేకాదండి, కొన్ని వ్యాపార లావాదేవీల సగంలో ఆగిపోయినటువంటి పనులన్నీ కూడా ప్రస్తుత సమయంలో అవన్నీ పూర్తి చేయడం జరుగుతుంది. మంచి అభివృద్ధిని మీరు సాధిస్తారు. ఆర్థిక బలం వల్ల మీలో ఆత్మస్థైర్యం కూడా పెరుగుతుంది. ఆర్థికంగా ఈ యొక్క తులారాశి వారికి లాభం అనేది రాబోతుందండి. ఇక అదేవిధంగా మీకున్న సమస్యలు, కష్టాలు, నష్టాల నుంచి బయటపడడానికి, అనేక రంగాల్లో మంచి ఉన్నత ఫలితాలను సాధించడానికి మరియు జాతకరీత్యా కలిగే దుష్ప్రభావాలు తొలగిపోవడానికి తులారాశి వారు ఇప్పుడు మనం చెప్పుకోబోయే జ్యోతిష్య పరిహారాలను ఫాలో అయితే మీకు ఎటువంటి ప్రాబ్లం అనేది ఉండదండి. మరి ఇప్పుడు మనం ఆ యొక్క పరిష్కారాలు ఏమేమి ఉన్నాయో ఇప్పుడు మనం చూసేద్దామండి. తులారాశిలో జన్మించిన చిత్త నక్షత్ర జాతకులు త్రిముఖి రుద్రాక్షను, స్వాతి నక్షత్ర జాతకులు అష్టముఖి రుద్రాక్షను, విశాఖ నక్షత్ర జాతకులు పంచముఖి రుద్రాక్షను ధరిస్తే మంచి జరుగుతుంది. తులారాశి వారికి కలిసి వచ్చే రంగులు తెలుపు, ఆకుపచ్చ, పసుపు రంగు కలిగిన వస్త్రాలను ధరించడం వల్ల మానసిక శాంతి చేకూరుతుంది. తులారాశి వారికి ఈ రంగులాగానే వీరి జీవితం 10 కాలాల పాటు పచ్చగా సాగిపోతూ ఉంటుంది. తులారాశి వారికి దైవభక్తి ఎక్కువగా ఉంటుంది. ఈ రాశి వారు ఉన్నత స్థానాలను అధిరోహించాలంటే లక్ష్మీ పూజ చేయడం ఎంతో శ్రేష్టకరం. ప్రతి శుక్రవారం కూడా కుంకుమార్చన చేయడం అనేది శుభకరంగా ఉంటుంది. తులారాశి వారికి అదృష్ట సంఖ్యలు 1, 2, 4. వీరికి శుక్రవారం, బుధవారం మరియు శనివారం కలిసి వచ్చే రోజులు. ఈ రోజుల్లో మీరు ఏ పని ప్రారంభించినా శుభ ఫలితాలు కలుగుతాయి. ఇక మిగిలిన రోజుల్లో నూతన పనులు తలపెట్టకపోవడం మంచిదేనండి. మీరు ప్రతిరోజు లేదా శుక్రవారాలు, అమావాస్య రోజుల్లో తప్పకుండా శ్రీ సూక్త స్తోత్రం పఠించండి. అప్పుడప్పుడు ఏదైనా ఒక ఆలయానికి వెన్న లేదా పెరుగును దానంగా ఇవ్వండి. ఇలా చేయటం వల్ల మీకు మంచి ఫలితాలు లభిస్తాయి. తులారాశి వారు శనివారం నాడు ఆంజనేయ స్వామి దేవాలయంలో నెయ్యితో దీపాన్ని వెలిగించాలి. ఇలా చేయటం వల్ల వ్యాపార అభివృద్ధి కోరుకునే వారికి వ్యాపారం అభివృద్ధి చెందుతుందండి. అంతేకాదు తులారాశి వారికి లలిత సహస్రనామం చదవటం అత్యంత ఫలితాలను ఇచ్చి అన్ని విధాల కాలం కలిసి వస్తుందని జ్యోతిష్ శాస్త్ర పండితులు చెప్తూ ఉన్నారు. ఇక చూశారు కదా, ఏప్రిల్ 14వ తేదీ సోమవారం నాడు తులారాశి వారికి రాత్రి 9:30 ఒక ఫోన్ కాల్ రావడంతో మీరు ఆ యొక్క విషయానికి సంబంధించి ఏ విధంగా జాగ్రత్త పడాలి,
ఎలా ఆ యొక్క ఫేక్ కాల్ ఫోన్ చేసే వ్యక్తి నుంచి బయటపడాలనేది ఈరోజు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకున్నాం కదా. మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించింది, నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, తెలిసిన వరకు షేర్ చేయండి, కామెంట్ చేయడం మర్చిపోకండి. మీలో ఎవరైనా సరే ఇప్పటి వరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్కి ఆల్ మీద ట్యాప్ చేయగానే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఇక మరొక టాపిక్తో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.